पे करे, तो आप लोग को क्या करें, यहाँ पर बिठा दिए। हाँ अच्छा, आप लोग क्यों बैठे यहाँ पे? एग्जाम में लिख रहे हैं आप लोग? एग्जाम में लिख रहे हैं? एग्जाम में लिख रहे हैं? ये पूरे एग्जाम में लिख रहे। देखिए सर, ये इतने सारे बच्चों का फ्यूचर खराब कर रहे हैं। क्या हुआ बच्चा, आप लोगों को एग्जाम्स लिखने नहीं दे रहे? क्या हुआ बच्चा, स्टार्ट नहीं हुआ? ये ऐसा दिख रहा है कि ये इंस्टीट्यूशन को तबाह करने वाला एक ही आदमी है जो बोर्ड के रूल्स को रेगुलेशन को वो नहीं कर रहा। हमारा इंस्टीट्यूशन से लड़ाई नहीं है, हमारी मैनेजमेंट के मिसयूज की लड़ाई है हमारी ये। और देखिए यहाँ पे थोड़े जने बैठे हुए, लेकिन तमाम कई लाख 400 से 500 स्टूडेंट्स का मसला है। तो ये जो फीस एक्स्ट्रा ले लिए, क्या उन्हें वापस देंगे? पेरेंट्स को वापस देना चाहिए। जब उम्मीद करते हैं कि मैनेजमेंट इस मामले में संजीदा रिस्पॉन्स दे। ये सोसाइटी जो है ये अवाम की एक बेहतरीन सोसाइटी है। हमारी लड़ाई सुल्तान से नहीं है, हमारी लड़ाई सुल्तान में बैठे हुए एक सेक्रेटरी है जो जफर जावेद गैर संजीदा है इस मामले को लेकर और गैर जिम्मेदाराना फैसले कर रहे हैं, जो कि ये हमारी नहीं, बच्चों की नहीं, ये कौम का। జీవో 46 అండ్ 75 ప్రకారము నిన్ననే ఈవినింగ్ కూడా మాతో మేనేజ్మెంట్తో డిస్కషన్ జరిగింది. ఈవెన్ మేనేజ్మెంట్ అగ్రీ చేశారు ట్యూషన్ ఫీజు కలెక్ట్ చేసుకోమని ఓన్లీ. బట్ ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్, ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ద ప్రిన్సిపాల్ ఈజ్ నాట్ అలౌవింగ్ అవర్ కిడ్స్ టు రైట్ ద ఎగ్జామ్స్. సో అందరినీ బయట కూర్చోబెట్టి సెమినార్ హాల్లో, లైబ్రరీలో ఎవరైతే ఫీజు పే చేయలేదో అది కూడా వాళ్ళు ఒకేసారి మొత్తం ఫీజు పే చేయాల్సిందే, లేదా మేము అలౌ చేయము ఎగ్జామ్స్కి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. టీచర్స్ కూడా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. పిల్లలు బయట కూర్చొని వాళ్ళు కొంతమంది అన్కాన్షియస్ కూడా వెళ్ళిపోయారు. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కొంతమంది అయితే వామిటింగ్ చేసుకుంటున్నారు. దానివల్ల మీరు మెయిన్గా దీన్ని హైలైట్ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్కి, డిఈఓకి కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ మాత్రం ఏమాత్రం కనికరం చూపెట్టలేదు. పిల్లల మీద ఎంత ప్రెజర్ పడుతుంది, పిల్లలకి ఎడ్యుకేషన్కి ఫీజుకి ఏమి లింక్ ఉంది ఎగ్జామ్స్కి. యాజ్ ఏ పేరెంట్ ఎప్పటికైనా మేము ఫీజు పే చేయాల్సిందే, పే చేయడానికి మేము రెడీగా ఉన్నాం యాజ్ పర్ ద గవర్నమెంట్ లా ప్రకారం. అయినా సరే మేము ఆ విషయం చెప్తున్నా సరే మేనేజ్మెంట్ ఎవరు అర్థం చేసుకోలేదు. ఇక్కడ మేము ఈ కన్సర్న్ రైజ్ చేయడానికి ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సుల్తాన్ పబ్లిక్ స్కూల్ ముందు ఉన్నాము. అందరం ఆల్ పేరెంట్స్, అరౌండ్ 100+ పేరెంట్స్ ఆర్ దేర్ హియర్. మేడం తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళ పెద్ద మనిషి కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా పట్టించుకోలేరు. వాళ్ళు కూడా పక్కా పెట్టేసారు. పెట్టిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్లనే వాళ్ళు రూల్స్ ఫాలో చేస్తున్నారు. మేము చెప్తున్నాం ఏమంటే కేసీఆర్ సారు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సారు ఏ జియో పాస్ చేసిరో ఆ జియో ప్రకారమే మేము ఫీజు కడతామని ఇంతమంది పేరెంట్స్ మొత్తం వచ్చినాం. కానీ ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ మా పిల్లల్ని అందరినీ బయట తొప్పేసి పిల్లల్ని పరీక్షలు రాపిస్తాను ఇస్తలేదు. పిల్లలు ఇగో ఇట్లా బయట వచ్చి కింద పడిపోతున్నారు, ఏడుతున్నారు పిల్లలు. ఒక సంవత్సరం మేము చదివినాం ఆన్లైన్ క్లాసెస్, మళ్ళీ ఆఫ్లైన్ క్లాసెస్. మాకు పరీక్షలు కూర్చోబెట్టి వస్తే ఎట్లా 2-3 పిల్లలేమో కింద పడిపోయారు. మాకు లోపల పోయి మా పిల్లలతో మాట్లాడి కూడా ఇస్తలేరు. లోపల బయటకి వెళ్ళి గేట్లు పెట్టిస్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఫీజులు మీరు కట్టాలి, ఫీజు కట్టకపోయి తప్పకుండా మేము పిల్లలు సార్ సార్ పోయి సంవత్సరం లాక్డౌన్ సంవత్సరం మొత్తం ఫీజు, మళ్ళీ ఈ సంవత్సరం ఫీజు కట్టమని చెప్తున్నారు సార్. ఒక్కటే సార్ ఈ టైంలో ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారు సార్. లేదంటే 95,000 రూపీస్ ఉన్నది. ఏడికెళ్ళి తీసుకొచ్చి కట్టాలి సార్, మీరే చెప్పండి. రూమ్లో వాళ్ళు కూర్చోబెట్టి ఇస్తలేరు. బయట సెమినార్ హాల్ ఉన్నారు, హాల్లో కూర్చోబెట్టినారు వాళ్ళు. ఇప్పుడు స్కూల్ టైమింగ్ కూడా ఖతం అయిపోతుంది. పరీక్ష పిల్లలు ఎట్లా రాసేయాలి చెప్పండి సార్. ఒక సంవత్సరం మొత్తం కష్టపడి చేసింది.
పిల్లలు ఇప్పుడు మొత్తం వాళ్ళకు పరీక్ష రాపిస్తలేరు. ఇట్లా చేయాలి చెప్పండి సార్ మీరే. మాకు తెలంగాణ ప్రభుత్వం మీద చాలా మాకు అది ఉన్నది, మాతో న్యాయం చేస్తాడు. మీరు ఏదైనా చేసి చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవో ప్రకారం ఏదైనా ఉందో 2019-2020 ఫీజు ఎంత ఉందో అదే మేము 2019-20 2021 21-22లో కట్టామంటున్నాం. యాక్చువల్లీ ఫీజు ఎంత ఉందంటే 19-20ది 21,400 చేంజ్ ఉంది. 19-20 కదా 2021లో కూడా అదే మేము ఫాలో చేస్తాము జియో ప్రకారం. 21-22 కూడా అదే ఫాలో చేస్తాం అంటున్నాం. కానీ వీళ్ళు లాస్ట్ ఇయర్ది కొంచెం తగ్గించారు, కానీ ఈ ఇయర్ది తగ్గించలేదు. వాళ్ళు సేమ్ అదే పెట్టారు. ట్యూషన్ ఫీజు 35,400 అని పెట్టారు. డిపెండింగ్ ఆన్ ది క్లాసెస్, సెపరేట్ క్లాసెస్ ఎంత ఉందో అంత పెట్టారు. ఇప్పుడేమో ఈరోజు ఎగ్జామ్ ఉంది, పిల్లలకి బయట సెమినార్ హాల్ దగ్గర నిలిచిపెట్టారు. ఏం క్లాసెస్కి అన్ని క్లాసెస్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వాళ్ళకి అందరికి, చిన్న పిల్లలకి అందరికీ బయట నిలిచిపెట్టారు. ఎగ్జామ్ రాయించట్లేదు వాళ్ళు. ఆల్రెడీ 9:30 నుంచి ఎగ్జామ్ ఉంది, 12 అవుతుంది. పిల్లలకి హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. పొద్దున్న నుంచి మేము పేరెంట్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము ఎవరు వచ్చి సరిగ్గా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేరు. ఫిజికల్లీ పిల్లలకి అక్కడ కూడా టార్చర్ అవుతుంది. అక్కడ మా పిల్లలు మా డిమాండ్ ఏమి లేదు సార్. జియో ప్రకారం మేము ఫీజు కడతాము. గవర్నమెంట్ జియో ఏముందో సర్క్యులర్ ఇవ్వండి, కొత్తగా మాకు ఫ్రెష్గా సర్క్యులర్ ఇవ్వండి. మేము ఆ సర్క్యులర్ ప్రకారంగా ఫీజు కడతాము. ఇప్పుడు ఎగ్జామ్స్ రానివ్వట్లేరు మా పిల్లలకి. అక్కడ ఎగ్జామ్ రానివ్వట్లేరు వాళ్ళు. మా పిల్లలు అక్కడ ఖాళీగా కూర్చున్నారు, సెమినార్ హాల్లో ఖాళీగా కూర్చున్నారు పిల్లలు అక్కడ. ముందస్తు మీకు చెప్పలేదు, అది ముందే చెప్పలేదు. చెప్పారు, మేము కూడా అదే చెప్తున్నాం. మేము కూడా ఫీజు కట్టామన్నట్లే మేము పేరెంట్స్ అందరూ జియో ప్రకారం ఏం ఫీజు ఉందో మేము ఆ ఫీజు కట్టామంటున్నాం. ఏముందో 19-20 నుంచి ఫాలో చేయమన్నారు కదా మన కేసీఆర్ గారు, అదే మేము ఫాలో చేస్తామంటున్నాం. మేము ఫీజు కట్టాము, మాకు ఫీజు కట్టడానికి టైం ఇవ్వండి కూడా అనట్లే మేము. కానీ మేము ఫీజు కడతాము. జియో ప్రకారం ఎంత ఫీజు ఉందో అదే ఫీజు మేము కడతామంటున్నాం. ఇలా సడన్గా ఫీజు పెరిగించారు. ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉన్నారు. ఎలా కడతారు వాళ్ళు? వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. ఎంత కట్టాలో కొంచెం చేసి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేసి కడతాము. చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఎప్పుడు మేము ఏం చెప్పలేదు ఇక్కడ. ఎప్పుడు ఇలా ఎడ్యుకేషన్, ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అవుతుంది. के हिसाब से ही फीस चार्ज की जाए। इस मामले को लेके डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर के पास भी हम गए थे और डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर ने भी वही डायरेक्शन दिया था, ह्यूमन राइट्स ने भी डायरेक्शन दिया था। ये सब जियो सरकारी अहकाम सबको पालन करते हुए ये सुल्तान सोसाइटी में एक वाहिद मेंबर जो जफर जावेद है वो अपनी मनमानी फैसले कर रहे हैं। माजी में भी कई ऐसे मसाइल आए थे उनके कि सोसाइटी के इंटरेस्ट के खिलाफ जा रही है। हम चाहते हैं कि सोसाइटी के दूसरे मेंबर्स भी इसमें नोट ले कि इस तरह से सुल्तान उलूम का जो नाम बदनाम हो रहा है। सुल्तान उलूम बहुत बेहतरीन स्कूल है, कॉलेज अच्छा इंस्टीट्यूशन है, मगर इसमें एक ही मेंबर पूरे सोसाइटी को तबाह बर्बाद करने को वास्ते बैठा हुआ है। यही मामला यही थे जफर जावेद जो अजरा स्कूल का क्या हुआ मालूम है। लिहाजा ये सोसाइटी मेंबर बाजू रखते हुए पेरेंट्स आज यहाँ पे बैठे हुए हैं कि सिर्फ और सिर्फ साल 2019 और 20 का फीस स्ट्रक्चर की क्लैरिटी ऑफिशियली सुल्तान उलूम इशू करे और वो स्ट्रक्चर के हिसाब से ही फीस दी जाए और वो भी मंथली बेस पे। और आज इस हद ये हो गई कि बच्चों को जो एग्जाम लेके आया था, फाइनल एग्जाम था, जो बच्चे प्रिपरेशन करके आए थे कि अच्छे मार्क्स लेके आएंगे, वो बच्चों को सेमिनार हॉल में बिठाया जा रहा, धूप में बिठाया जा रहा और कान पकड़ के बिठाया जा रहा, आउटबैट भी दिया जा रहा है। ये वीडियोस हमारे पास आए हैं। इस मामले को लेके हमने तुरंत बंजारी पुलिस स्टेशन को कंप्लेंट किया है। यहाँ पे तमाम पेरेंट्स 100 कॉल्स करे, 100 कॉल पे पूरे दोनों पुलिस स्टेशन के लोग यहाँ हैं। यार आज हमारा यही फरियाद है, ये जो बच्चों के साथ अब्यूज़ हुआ है उसके ऊपर पूरे पेरेंट्स के पूरे मैनेजमेंट के ऊपर एफआईआर हो। और रही बात पेरेंट्स की और मैनेजमेंट की फीस का स्ट्रक्चर के लिए, वो डिसाइड करिए। एग्ज़ाम्स हो जाने दो बच्चों को और एग्ज़ाम्स के बाद आप एग्ज़ाम रिजल्ट रोकिए, बैठ के बात करेंगे। मगर इस तरह से बच्चों के हरासमेंट करना, उनका जहनी तवज़ुन ख़राब हो चुका है और बच्चे इतना तैयारी करके आए और वो धूप में बैठे हुए। क्या ये सोसाइटी के एम्स एंड ऑब्जेक्टिव्स में नहीं, सोसाइटी के बेहतरीन एम्स एंड ऑब्जेक्टिव्स है वेलफेयर ऑफ द माइनॉरिटी वेलफेयर।
और एजुकेशन के लिए, मगर के कुछ एक मेंबर की वजह से हम नहीं चाहते कि सोसाइटी बदनाम हो, लिहाजा दूसरे मेंबर्स भी बात को नोट ले और एजुकेशन डिपार्टमेंट भी सख्त से इकदाम करे। और हम चाहते हैं कि हम यहाँ पे धरने पे बैठे हुए हैं, जब तक नहीं उठेंगे जब तक सोसाइटी की तरफ से क्लैरिटी सर्कुलर साइन करा हुआ नहीं आए। और दूसरी चीज़ क्या है, जो बच्चों के साथ हरासमेंट हुआ है उनके ऊपर FIR हो। बहुत बहुत शुक्रिया। शरीफ बोलिए। हमारे सामने जो चीज़ देखने मुश्किल आ रही है वो ये है कि 2019 और 2020 में जो फीस गवर्नमेंट ने मुहैया की थी, जो स्कूल की तरफ से जारी किया गया था, कोविड की वजह से 2020-2021 में तेलंगाना सरकार की तरफ से किया गया कि फीस में किसी तरह का करने की वजह यह है कि जो पैंडमिक के टाइम पे KCR साहब सर्कुलर इशू करे थे, जो गवर्नमेंट जो आया था एज पर जो है ना ट्यूशन फीस वो लेना था, ट्यूशन फीस नहीं लेके ये लोग जो है ना फीस 10% बढ़ा दिए। और उसके अलावा भी इसमें इंस्टॉलमेंट बेसिस पे ये लोग फ़ीस एक्सेप्ट करना था। इंस्टॉलमेंट बेसिस पे फीस नहीं लेते हुए एक साथ फीस बनो बल के पेरेंट्स को हरास कर रहे हैं। पेरेंट्स को हरास करने के बावजूद आज एग्ज़ाम फाइनल एग्ज़ाम है, पूरे बच्चे प्रिपेयर होके रात दिन मेहनत करके सुबह तक बच्चे पढ़ के जो है ना एग्ज़ाम लिखने के लिए आए यहाँ पे स्कूल को। आने के बाद में जो है ना बच्चों को एग्ज़ाम लिखने से मना कर दिया गया, रोक दिया गया। उसके बाद बच्चों को फिजिकल हरासमेंट करके जो है ना उनको जो है ना उठबैठ कराने लगा है स्कूल के अंदर। तो आप लोगों से, मीडिया वालों से, जो मैनेजमेंट ने जो फीस स्ट्रक्चर डिक्लेयर किया था साल 2020 और 21 का और 21 और 22 का, ये फीस स्ट्रक्चर गवर्नमेंट के सर्कुलर, गवर्नमेंट के GORT के खिलाफ है। जो सर्कुलर्स कोविड के सिचुएशन में इशू किए गए थे, वो सर्कुलर में क्लियरली सराहत दी गई थी कि साल 2019 और 20 में जो फीस स्ट्रक्चर था वो फीस स्ट्रक्चर की सिर्फ और सिर्फ ट्यूशन फ़ी ही चार्ज की जाए। लिहाजा सुल्तान को चाहिए ये था कि सिर्फ और सिर्फ 19 और 20 में, साल 19 और 20 में जो ट्यूशन फीस थी वही ट्यूशन फीस 20 और 21 और 21-22 में चार्ज की जाए, मगर बरस उसके कि जियो का उल्लंघन करते हुए, जियो का वायलेशन करते हुए पब्लिक स्कूल की तरफ से, सुल्तान की तरफ से 26,000 3,000 हर साल को एक्स्ट्रा करते हुए 8,000 अदर फीस चार्ज करते हुए जियो का वायलेशन किया गया। और इस मामले को लेकर तमाम एसोसिएशन की तरफ, ये पेरेंट्स की तरफ से ये कंप्लेंट किया गया था HRC में और एजुकेशन डिपार्टमेंट में। HRC और एजुकेशन डिपार्टमेंट की तरफ से डायरेक्शन दिया गया स्कूल को कि वो सिर्फ और सिर्फ जियो के हिसाब से, रूल के हिसाब से फीस चार्ज करे। मगर आज अफसोस की बात है कि जब पेरेंट्स बच्चों को स्कूल को जब लेके आए, बच्चों को स्कूल से उनको एग्ज़ाम्स को लिखने के लिए रोका गया, उनके साथ बदतमीज़ी की गई, उनके साथ बेहूदी हरकत की गई। लिहाजा इस मामले को लेकर तमाम पेरेंट्स ने जो पंजाबगुट्टा पुलिस स्टेशन में 100 पे डायल करके कंप्लेंट किया है और आज यहाँ पे खामोश धरना बैठे हैं इस बात को लेकर कि मैनेजमेंट की तरफ से एक ऑफिशियल क्लैरिटी सर्कुलर इशू किया जाए। इसमें ये बताया जाए कि साल 19 और 20 में जो फीस चार्ज की ट्यूशन फ़ी है वही फीस 20, 21 और 21-22 में चार्ज की जाएगी। और आज के जो हरकत है, जो बच्चों के साथ उनको एग्ज़ाम से रोका गया, उनको धूप में बिठाया गया, उनको दर्दनाक तकलीफ़ें दी गई, बच्चों की मेंटल एगोनी डिस्टर्ब की गई। इसके ऊपर हमें उम्मीद है कि पंजाबगुट्टा पुलिस इस पर इक़दाम करेगी, उन टीचर्स के ऊपर, उन मैनेजमेंट के ऊपर जिसने गलत तरीके से स्टूडेंट्स को हरासमेंट किया है। लिहाजा हमें उम्मीद है कि हुकूमत से, बिलखुसूस एजुकेशन डिपार्टमेंट से कि एक्शन लिया जाए डिपार्टमेंट स्कूल के तरफ के खिलाफ, क्योंकि ये जियो का उल्लंघन किया जा रहा है। लिहाजा दूसरी चीज़ ये है कि यहाँ पर हमने कई बार मैनेजमेंट को राब्ता करने का कोशिश की गई कि मैनेजमेंट की तरफ से कोई इत्मीनान बख्श जवाब नहीं मिला। हमारी दरख्वास्त है कि मैनेजमेंट जल्द से जल्द ये क्लैरिटी इशू करे कि जियो के हिसाब से साल 2019 और 20 का ही फीस सिर्फ और सिर्फ ट्यूशन फीस चार्ज की जाए और जो 20, 21 और 22 में अदर फीस चार्ज की गई है वो भी गलत है। और सिर्फ जो 19 और 20 में जो ट्यूशन फीस थी वही चार्ज की जाए और फीस
देने और ना देने की सूरत में कोई सी भी सूरत हो, बच्चों को एग्ज़ाम से नहीं रोका जाए। अफसोस की बात है कि सुल्तानुल सोसाइटी एक बहुत बेहतरीन इदारा है, सोसाइटी के अरकान बहुत बेहतरीन है, लेकिन आए दिन ये दिख रहा है कि सोसाइटी का एक ही रुकन जो सेक्रेटरी है जफर जावेद, ये मैनेजमेंट का, ये सोसाइटी का मिसयूज़ कर रहा है और सोसाइटी के को मेंबर्स को बगैर रेजोल्यूशन ऑब्टेन करे के, बगैर परमिशन लिए के मन डिसीजन ले रहा है। इसको चाहिए कि जो सोसाइटी के एम्स एंड ऑब्जेक्टिव से वो फॉलो करे और ये सोसाइटी को, हम चाह रहे कि पेरेंट्स चाह रहे कि ये सोसाइटी का बदनामी ना हो, वरना ये चीज़ क्या है, गलत मैसेज जाएगा सोसाइटी में। लिहाजा दूसरे अरकान जो सोसाइटी है उनसे भी दरख्वास्त है कि मामले में मुदाखलत करे, जल्द से जल्द ये मसले को हल करे ताकि ये बेहतरीन, ये प्यारी सोसाइटी का बदनाम ना हो। बहुत बहुत शुक्रिया। फोन करके बुलाए बच्चों के एग्जाम नहीं लेने के आते पेपर